హాయ్ అండి, అందరికీ నమస్కారము. భగవంతుడు ఈ సృష్టిలో మనిషి జీవించడానికి ప్రకృతిలో పంచభూతాలను ఏర్పాటు చేశాడు. గాలి, నింగి, నీరు, నిప్పు, నేల. ఈ 5 పంచభూతాలు భగవంతుడు సృష్టిస్తే మానవుడు 6వ భూతాన్ని సృష్టించుకున్నాడు. గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా, కోటల మేడలు కట్టాలన్నా, పోయే ఊపిరి నిలవాలన్నా, పోరాటంలో గెలవాలన్నా, జననము నుంచి మరణము వరకు జీవన చక్రం తిరగాలన్నా ఈ 6వ భూతం అవసరం. మనిషి జీవించాలంటే కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమో ఈ 6వ భూతం అంతకన్నా అవసరం. అదే డబ్బు. గౌరవం, మర్యాద, మంచి మానవత్వం, బంధం, బంధుత్వం, రాజకీయం, రౌడీయుజం, వీటన్నిటికీ మూలం కరెన్సీ నోటు. ఈ కరెన్సీ నోట్లపై ముద్రించే చిహ్నాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 10 రూపాయల నోటుపై చక్రం బొమ్మ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ముద్రించడానికి 1కి 10 సార్లు మన ప్రభుత్వం ఆలోచించింది. కరెన్సీ నోటుపై ముద్రించాలంటే ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉండాలని సూచించగా, అప్పుడు 13వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ సూర్య దేవాలయం ఒడిశా రాష్ట్రంలో కోణార్క్ నగరంలో ఈ మందిరం ఉంది. ఈ మందిరం 1200 మంది శిల్పికారులు 12 సంవత్సరాలు శ్రమించారు. 24 చక్రాలు ఉంటాయి, 24 గంటలకు సూచిస్తాయి. 7 గుర్రాలు 7 రోజులకు సూచిస్తుంది. 12 నెలలు 12 రాసులు, 12 ఎకరాల స్థలములో 1200 మంది శిల్పికారులు 12 సంవత్సరాలు శ్రమించారు. తూర్పు గంగా రాజవంశం లాంగుల నరసింహదేవ ఈ మందిరాన్ని నిర్మించారు. ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించారంటే చూసిన వాళ్ళు నివ్వెరపోతారు. ఇది మహా అద్భుతం. 20 రూపాయల నోటుపై కనిపించే చిహ్నం ఎల్లోరా గుహలో. ఈ గుహలో కట్టిన సంవత్సరం క్రీస్తు శకం 600 నుండి 1000 సంవత్సరాల మధ్యలో నిర్మాణం జరిగింది. రాష్ట్రకూటులు మరియు యాదవ రాజవంశం దీనిని నిర్మించడం జరిగింది. ఇది మహారాష్ట్రంలో ఔరంగాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎల్లోరా గుహలో భారతీయ రాతి శిల్పి కళను ప్రతిబింబిస్తుంది. చరణాధారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలో హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు నిలయాలు. ఈ ఎల్లోరా గుహలో 34 గుహల సమూహం 6 నుండి 8వ శతాబ్దంలో చెక్కబడ్డాయి. 1983లో యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వంగా ప్రకటించడం జరిగింది. 50 రూపాయల నోటుపై రథం కలిగిన ఆకారం కనిపిస్తుంది. అదే హంపి దేవాలయం. ఇది 13వ శతాబ్దం నుండి 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించబడింది. విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశంలో విరూపాక్ష దేవాలయం హంపి 13వ శతాబ్దం నుండి 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఇది 1986వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ప్రస్తావించడం జరిగింది. ఇదే హంపి దేవాలయం. 100 రూపాయల నోటుపై అర్థం కాకుండా కనిపించే ఈ చిహ్నం రాణికి వావ్. ఇది గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక 7 భూగర్భ అంతస్తులు ఉన్న బావి. రాణికి వావ్. ఈ బావికి యునెస్కో
ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో వరల్డ్ హెరిటేజ్ జాబితాలలో చోటు దక్కింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కి వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిపోయింది. 11వ శతాబ్దంలో సోలంకి రాణి ఉదయమతి తన భర్త అయిన అత్యంత ప్రేమతో భీమదేవరాజుకి ప్రేమకు చిహ్నంగా ఈ కేవ్ అనగా బావి కట్టించింది. వరుసకు సోదరి అయిన ముంతాజ్ అందంగా ఉందని వ్యామోహంతో షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలో 7వ వింతగా తాజ్మహల్ ప్రసిద్ధి చెందేలా చేయడం జరిగింది. కానీ అంతకు మించి తన భర్త కోసం ప్రేమకు చిహ్నంగా 11వ శతాబ్దంలోనే ఈ కట్టడం జరిగింది. ఈనాటి ప్రభుత్వం దానిని వెలికి తీసి కరెన్సీ నోటుపై ముద్రించింది. 2018వ సంవత్సరం జూలై 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోటుపై రాణి కి వావ్ను మోటిఫ్గా ప్రకటించారు. 200 రూపాయల నోటుపై ఒక బొమ్మ కనిపిస్తుంది. అదే సాంచి స్తూపం. ఈ సాంచి స్తూపం అనేది బౌద్ధ సముదాయం. ఇది భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైసన్ జిల్లాలో సాంచి పట్టణంలో కొండపై ఉన్న గొప్ప స్తూపానికి ప్రసిద్ధి చెందింది. ఇది రైసన్ పట్టణం నుండి 23 కిలోమీటర్ల దూరంలో జిల్లా ప్రధాన కార్యాలయం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు ఈశాన్యంగా 46 కిలోమీటర్ల 29 మైళ్ళ దూరంలో ఉంది. ఈ కట్టడం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఉన్న విదేశీ మతాలకు ముందే మౌర్య రాజైన అశోకుడు కట్టించాడు. 1989లో ప్రపంచ వారసత్వంగా ప్రకటించడం జరిగింది. 2017 ఆగస్టులో మొట్టమొదటిసారిగా 200 రూపాయలు నోటుపై ముద్రించడం జరిగింది. 500 రూపాయల నోటుపై కనిపించే చిహ్నం అందరికీ తెలిసినదే. అదే ఎర్రకోట. ఈ ఎర్రకోట 12/5/1639 నుండి 6/4/1648 మధ్య కాలంలో ఈ యొక్క కోటను నిర్మించడం జరిగింది. ఇది మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన షాజహాన్ కట్టించాడు. ఇది 2016 నవంబర్లో 500 రూపాయల నోటుపై ముద్ర వేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 2000 రూపాయల నోటు. ఈ 2000 రూపాయల నోటుపై మంగళయాన్ అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ నవంబర్ 5న మంగళవారం నాడు శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించారు. అదే మంగళయాన్ అంతరిక్ష నౌక. ఈ చిహ్నాన్ని నవంబర్ 8న 2016న 2000 రూపాయల కరెన్సీ నోటుపై ప్రింట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.